పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకొచ్చారని కోదాడ శాసనసభ్యులు పొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలాజీనగర్లో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలనే లక్ష్యంతో నిర్మించారని ఆయన అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఆయన తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి 2 కంట్లు అని అన్నారు. గత ప్రభుత్వాలు ఇరుకు గదులు, ఇబ్బందులతో కూడిన నిధులు, అతి తక్కువ వ్యయంతో అరాకుర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా సీఎం కేసీఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని మల్లయ్య యాదవ్ వివరించారు. సార్కి ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. రుణపడి ఉంటా సార్కి. 25 కృష్ణ 7వ వార్డు కోదాడ పట్టణంలోనే 560 మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఎంపిక పూర్తి చేసుకొని పారదర్శకంగా ఈరోజు పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అదే రకంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద 6000 మంది లబ్ధిదారులను నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసి ఇప్పటి గృహలక్ష్మి పథకం 6000, ఇప్పటి వరకు ఇచ్చిన 9,000 మందిని ఈ 9.5 సంవత్సరాల కాలంలో నిరుపేదలైన నిరసహాయులకి, నిర్భాగ్యులకి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రానున్న భవిష్యత్తులో ఎవరికి కూడా మాకు ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా పేదరికంలో మగ్గుతున్న ప్రతి ఒక్కళ్ళకి తప్పకుండా వాళ్ళ ఆదాయ వనరులను బట్టి, వాళ్లకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇండ్లు అందరికీ కట్టిస్తామని చెప్పేసి కోదాడు నియోజకవర్గంలో ఎవరికి కూడా మాకు ఇల్లు లేదు అనే బాధ లేకుండా వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని